సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. ఈ వాటర్ బాబుల వల్ల ప్రతి నా వంటోడికి అవుతుంది, కుర్రోడికి వచ్చేస్తుంది జబ్బు. ఆ వాటర్ ప్రాబ్లం పోతే అందరికీ చక్కగా పోద్ది. అది మంచిది, మాకు భగవంతుడు కనిపెట్టాడు. అది చాలా. అప్పలరాజు అంటే నిజంగా అండి చెప్పడానికి మరి మాటలు రావు. డాక్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా సేవలు చేశారు, చాలా వ్యాధులు బాగు చేశారు. డాక్టర్గా ఉన్నప్పుడు కూడా మంచిగా ప్రభుత్వాన్ని నిలబెట్టాడు తన ఒక డాక్టర్ లెవెల్. ఇప్పుడు కూడా మినిస్టర్ అంటే మా ఏరియాలో మా మినిస్టర్ అప్పలరాజు అంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. చాలా బాగా చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం. ఈ ఉద్యానం ప్రాజెక్టు దానివల్ల ఎంతవరకు పడతారండి, ఖచ్చితంగా పడతారు. లాభం పడి తీరుతుంది. ఎందుకంటే జగన్ అన్న కానీ మన మినిస్టర్ కానీ మాట ఇచ్చారనుకో తప్పరు. ఏదో డైలాగ్ ఉంది, చెప్పేదే చేస్తా, చేసేదే చెప్తా. అది డైలాగు, కానీ ఇది నిజ జీవితం. అంతేనా? కంపల్సరీగా అనేక రకాల పథకాలు, అనేక రకాలు మరి ఏం చెప్పలేము. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఇంకేమిటి ఏజ్ ఉంటుంది. నిజంగా పలాస నియోజకవర్గానికి అదృష్టం ఎవరంటే డాక్టర్ సీదిరి అప్పలరాజు అండి. వై బికాజ్ ఈజ్ డాక్టర్. అతను డాక్టర్ కావటం వల్లే అతను చిన్నప్పటి నుంచి ఇదే ప్రాంతంలో పుట్టి, ఇదే ప్రాంతంలో పెరిగి, ఇదే ప్రాంతంలో ప్రాక్టీస్ చేస్తూ హాస్పిటల్ పెట్టుకుంటూ, సేఫ్ హాస్పిటల్ అని పేరు పెట్టి ఒక హాస్పిటల్ పెట్టుకుంటూ ఇక్కడ ప్రజల తాలూకు నాడితో పాటు వాళ్ళ జీవన విధానాన్ని కూడా గ్రహించిన వ్యక్తి, ప్రజలకు ఏం కావాలో అని తెలుసుకున్న వ్యక్తి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు. అతను రాజకీయాల్లోకి రావటము, ఎమ్మెల్యేగా గెలవటము, వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించడము జగన్మోహన్ రెడ్డి గారు. అతను మినిస్టర్గా అయిన తర్వాత మరింత ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలని చెప్పేసి అని అతను కృషి, పట్టుదల, శ్రమ అన్నమాట. ఇందులో నిజంగా చెప్పాలంటే చాలామంది అండి 60 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడట. కుటుంబ రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి? రాజకీయం కావాలి. కానీ అతనికి ఏం కావాలి? నా అనుకున్న ప్రజలు, నా ప్రాంత ప్రజలు, నేను అనుకునే బంధువులు, నా వాళ్ళు, వీళ్ళందరూ నా చుట్టాలు, నా బంధువులు, నా ప్రజలు నా కళ్ళ ముందే పిట్టలు రాలిపోతున్నటువంటి వాళ్ళకి నేను ఏమైనా చెయ్యాలా అన్న ఉద్దేశంతో అతను సంకల్ప దీక్షుడై అతను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఏదైతే మాకు ఇక్కడ జగత దగ్గర మీటింగ్ అయ్యిందో, జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ ఇంటరాక్షన్ బిఫోర్ కమింగ్ టు ది ఎలక్షన్స్, అంటే ఎలక్షన్ జరగకముందు ఒక ఇంటరాక్షన్ అయ్యింది ఉద్దానం కిడ్నీ బాధితులతో జగత దగ్గర. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళ బాధలన్నీ డాక్టర్ మినిస్టర్ అప్పలరాజు గారు ద్వారా విని ఇది ఏదైనా చెయ్యాలా, ఈ ఉద్దానం ప్రజలకు ఏదైనా చేసి మనం నిలబెట్టాలన్నటువంటి సంజీవన్ లాంటి ఈ 200 బెడెడ్ హాస్పిటలే కావచ్చు, ఈ 700 crores ఉద్దాన వాటర్ ప్రాజెక్ట్ కూడా తేడానికి కారణము మంత్రి అప్పలరాజు గారి కారణము. ఇతనికి రాజకీయాలతో పని ఉండదండి. ఎందుకంటే ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశము. ఇటువంటి నాయకుడు నిజంగా ఈ ప్రాంతానికి కాదు, ఈ రాష్ట్రానికి అవసరము. మంత్రి అప్పలరాజు గారిని అంటోళ్ళు ఈ ఇద్దరు కూడా ఈ ద్వైధము ఏదైతే మంత్రి అప్పలరాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్ప దీక్షతో శంకుస్థాపన చేసినటువంటి ప్రాంగణంలోనే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా మా నియోజకవర్గం ప్రజలు, పలాస నియోజకవర్గం ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం అండి ఇది. ఇటువంటి అరుదైన ప్రాంతానికి అరుదైన సంఘటన మీ మీడియా వాళ్ళందరూ చూస్తున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోవాలన్నటువంటి సంఘటనలు అనమాట. ఇటువంటి అన్నింటిలో కూడా మీడియా ద్వారా మీరు కూడా 10 మంది తెలియచేయాలా, అయ్యో ఇది పలాస నియోజకవర్గము, ఇదంటే ఇది ఐకానిక్ అండి. ఈ ఐకానిక్ అన్నది చాలా ఇదనమాట. ఈరోజు చూస్తున్నారు ఈ జిల్లా డెవలప్మెంట్. శ్రీకాకుళం జిల్లా అనేది వెనుకబడిన జిల్లా అందరూ అనుకునేదే. ఒక పక్క అందులోకి వచ్చి ఈ ఉద్దానము కిడ్నీ బాధితుల వల్ల మరింత నలిగిపోయినటువంటి ప్రాంతం ఇది. ఎమ్మెల్యేలుగా ఎంతో మంది ఇక్కడ పోటీ చేశారు, 60 సంవత్సరాల నుంచి అనుభవం కలిగి ఉన్నారంటే మరి అలాంటి వాళ్ళు ఎప్పుడు లచ్చన్న పార్టీ గారు అంటే మాత్రం పుట్టుగా ఇది స్వతంత్రం. ఆ లెక్కల మీద కొన్నాళ్ళు కొట్టుకెళ్ళినారు వాళ్ళు, కానీ ఇక వాళ్ళు సరి వెనక్కి వెళ్ళిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటావు? సీదిరి అప్పలరాజు గారు ఎలా చేస్తున్నారు? బ్రహ్మాండం అయ్యా, 100కి 100 రూపాయలు. అతను ఏ మాట అంటే ఆ మాట జరుపుతారు జగన్మోహన్ రెడ్డి పెట్టి. ఓకే, ఈ వాటర్ వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది మీకు? ప్రజలకి ఈ ఉద్దానం ప్రాంతం అంతా కూడా అయ్యా ఈ వాటర్ బాబుల వల్ల ప్రతి నా వంటోడికి అవుతుంది, కుర్రోడికి వచ్చేస్తుంది జబ్బు. ఆ వాటర్ ప్రాబ్లం పోతే అందరికీ చక్కగా పోద్ది. అది మంచిది, మాకు భగవంతుడు కనిపెట్టాడు. అది చాలా. మేడం, గతంలో కూడా కరోనా టైంలో కూడా సీదిరి అప్పలరాజు గారు గ్రౌండ్ వర్క్ లో బాగా చేశారని చెప్తున్నారు. సీదిరి అప్పలరాజు గారు ఈ నియోజకవర్గమే కాదు, ఎంటైర్ రాష్ట్రంలో కూడా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ని మంత్రిని చేశారని చెప్పి మేమందరం తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన యంగ్ని ఎంటర్టైన్ చేయడం కానీ, అంటే ముందుకు తీసుకురావడం
కానీ వెన్నుతట్టడం కానీ ఎక్కడైతే వెనకబడిన వర్గాలు ఉన్నాయి వాళ్ళని ముందుకు తీసుకురావడంలో కానీ ముందుంటారండి. పలాస రాజన్న అంటారు ఆయన్ని, కాబట్టి రాజన్నలాగే ఉంటుంది ఆయన నాయకత్వం. ఇది రాజకీయంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఒక మా నియోజకవర్గం మార్పు ఇది. ఆల్రెడీ మా అప్పలరాజు గారి మీద అభిమానాలు ఉన్నాయి, కానీ ఇది మరింత ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే గతంలో కూడా ఎంతో మంది నాయకులు 60 సంవత్సరాలు పరిపాలించారు. గతంలో కుటుంబ రాజకీయాలు కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో జరిగినాయి అని చెప్పి మీ వాళ్ళే చెప్తున్నారు. అలాంటిది ఇలాంటిది అప్పలరాజు గారికి ఎలాంటి మార్పు ఉన్న అవకాశం? ఇతను విద్యావంతుడండి, డాక్టర్ గారండి. తరువాత రావడమే ఎమ్మెల్యే ఫస్ట్గా గెలిచారు. గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే చూపించారు. రెండోసారి మళ్ళీ గెలిచారు. మొదటిగా గెలిచిన ఎమ్మెల్యే గారి ప్రథమ గెలుపుల్లోన ఎవరికి మినిస్టర్ ఇవ్వలేదు. ఇతనికి ఇచ్చిన తర్వాత ఇతని పనితనం కూడా చూపించారు. చూపించిన తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు అంటే మంత్రివర్గ మార్పులో కూడా మళ్ళీ ఇతనికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. అంటే మా నియోజకవర్గం మీద ప్రేమాభిమానులు ఉన్నట్లే కదా, ఇతని పనితనం కూడా దానికి ప్లస్ పాయింటే కదా. ఆ వచ్చినందుకు మనం గర్వించుకోవచ్చు కదా. అప్పలరాజు గారి పనితనం ఉంటేనే కదా వచ్చినట్లు. అది అని శ్రీకాకుళం మొత్తం ఉపయోగ అవకాశాలు ఉన్నాయి అంటారు, లేకపోతే ఇక్కడ కాన్సెప్ట్ లేదండి, మొత్తం జిల్లా అంతా ఉపయోగపడుతుంది. ఎందుకంటారా, ఇది ఈ నియోజకవర్గంకే కాదు, అతను చేసిన పనులకు చాలా ఉన్నాయి కదా. అప్పలరాజు గారు ప్రతి పనిని తన దగ్గరుండి రోడ్లు ఎంకరేజ్మెంట్ అని కానివ్వండి, లేకపోతే హాస్పిటల్, ఈ కిడ్నీ హాస్పిటల్ ఇప్పుడు తెచ్చారు. ఇది అలాగే వెళ్తుంది. ఇప్పుడు మన పలాస కాశీ నియోజకవర్గం పేషెంట్లే వెళ్ళరు కదా, ఎక్కడి నుంచే రావచ్చు. ఆ తర్వాత దానికి ఉచితం అనగానే ఎవడే దూరభారమైన వస్తారు. అది అంటే పక్కనే టెక్కల్లో అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన ప్రభావం ఈ పలాస మీద అందపడే అవకాశం అది అక్కడదే ఇక్కడదే కదండి. అచ్చెన్నాయుడు గారు అంటే వాళ్ళు ఆ నియోజకవర్గం, కానీ సరే పార్టీ పరంగా మనం చెప్పకూడదు. ఇక్కడ విషయం వచ్చేసరికి రాజకీయాల్లో వచ్చేసరికి ప్రజలు ఓటర్ అనేవాడు ప్రజలు అనేది గైడ్ గమనిస్తారంటే అభివృద్ధి ఎవడు చేశాడు అని ఉండొచ్చు. గతంలో నేను ఏ పార్టీలు ఉండేవాడిని అది అనవసరం వాళ్ళకి. ఇప్పుడు మాకు అభివృద్ధి చేసిన పార్టీగా కావాలని అంటాం. అప్పలరాజు గడపకు వచ్చినారు. అమ్మ నీ కోరిక ఏంటంటే మళ్ళీ జగన్ అన్న రావాలన్నా కోరిక అంటే ఎంత చక్కని మాట చెప్పినవని అప్పలరాజు అన్నారు. ఇంటింటికి వచ్చినారు అని చెప్పినాము. ఉద్దానం అంత మండలము సరియేపల్లి, మా ఊర్లో సచివాలయము. ఇప్పుడు హాస్పిటల్ కట్టున్నారు, ఇల్లు లేకపోయిన వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు. అంతే మరి మా ఊరు అంటే అప్పుడు రేకిల్లు ఉండ్రు, ఇప్పుడు డాబా కట్టుకొని ఉన్నారు. అప్పుడు అలా ఇచ్చేసినారు, ఇప్పుడు డాబా కట్టుకున్నారు. ఏంటంటే జగన్ అన్న డబ్బులు వేసారు. మా ఊరి పీటర్ పండుగలు వస్తే వాళ్ళు ఆ ఊరికి ఇచ్చేసినారు. మా ఊరికి ఏంటి ఇవి లేదు. ఇప్పుడు జగన్ అన్న రాకన్నా ఇసుకలు అన్ని అయింది, సజ్జపాయమే చేసినారు మాకు. జై జగన్. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.